ప్రభునామమున మీ అందరికీ శుభం. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదివినట్లయితే, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గల వాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలునైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరుపుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, ఇక్కడ ఒక పేద విధవరాలు ఉంది. ఆమె భర్తను కోల్పోయింది. అతని భర్త దేవుని యందు భక్తి గలవాడై ఉన్నాడు. ఆ స్త్రీ ఆమె భర్తను కోల్పోయి ఆమె నిరాశ నిస్పృహలో ఉండి బాధపడుతూ ఉంది. అప్పులు వాళ్ళు వచ్చి ఆమెను అనేక విధాలుగా మాటలతో ప్రవక్తనతో అనేక విధాలుగా ఆమెను బాధ పెట్టారు. అయితే ఆమె ఎలీషాకు మొరపెట్టింది, నా కుమారులను వారికి దాసులుగా ఉండుటకు అప్పులు వాళ్ళు పట్టుకొని పోతున్నారు అని ఆ స్త్రీ, ఆ విధవరాలు, ఆ స్త్రీ ఏం చేసిందండి? మొరపెట్టింది ఎలీషా దగ్గర. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే పరిస్థితిలో అనేక మంది మనం ఉంటాం. ఈ స్త్రీ ఆమె జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితిని అనేక మంది వారి జీవితాల్లో పొందుకొని ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మంది ఆ పరిస్థితులను ఇప్పటికి కూడా అనుభవిస్తూ ఉన్నారు. దేవుడి వాక్యం దాన్ని మనతో మాట్లాడతాను. ఈ స్త్రీ ఎంతగానో కృంగిపోయిందండి. అప్పుల వాళ్ళు అనేక విధాలుగా బాధ పెడుతూ అనేక విధాలుగా మాటలతో ప్రవక్తనతో ఆమెను గాయపరుస్తూ ఆమె ప్రాణంగా ప్రేమించే కుమారులను దాసులుగా పట్టుకు వెళ్తామని ఆమెను బెదిరిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరా, మన జీవితంలో కూడా చూసినట్లయితే మనకు కూడా మన జీవితంలో కూడా అనేక మందికి అప్పులు ఉంటాయి. అనేక మంది దగ్గర మనం డబ్బులు తీసుకుంటూ ఉంటాం. మనకున్న బలహీనమైన ఆర్థిక పరిస్థితులను బట్టి మనం కూడా అనేక మంది దగ్గర అప్పు తీసుకొని ఉంటాం. అనేక మంది దగ్గర అప్పు తీసుకొని ఉంటాం. అనేక మంది అప్పు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి దగ్గర డబ్బులు లేక నిరాశ నిస్పృహలో ఉండి వారు కలిగి ఉన్న పరిస్థితిలో నుండి విడుదల పొందడానికి. అంటే చాలామంది అప్పు తీసుకుంటూ ఉంటారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి అప్పు తీసుకుంటూ ఉంటారు. చాలామంది కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే వాళ్ళని రక్షించుకోవడానికి అప్పు తీసుకుంటూ ఉంటారు. చాలామంది చూసినట్లయితే ఏమైనా
స్థలాలు కొనడానికి, ఇల్లు కొనుక్కోవడానికి, ఇంకా ఏదైనా వ్యాపారంలో అభివృద్ధి పొందడానికి, పెట్టుబడులు పెట్టడానికి, మన జీవితం అనేక వాటి కోసం అప్పు తీసుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, అప్పు ఎందుకు తీసుకుంటారు అంటే వారి దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల, వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బులు లేకపోవడం వల్ల, వారి అవసరత తీర్చుకోవడం కోసం, వారు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి బయటపడటం కోసం అప్పు తీసుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, ఆ అప్పు తీసుకునేటప్పుడు అనేక మంది ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు అప్పు తీసుకుంటూ ఉంటారు. కొన్ని ఘోరమైన పరిస్థితుల వల్ల ఇవ్వలేని పరిస్థితి ఆర్థికంగా ఏర్పడినట్లయితే వారి జీవితంలో ఎంతో నిరాశ నిస్పృహ ఉంటుంది. వారు కృంగిపోయే స్థితిలోకి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఈ స్త్రీ కూడా ఎంతగానో నిరాశ నిస్పృహలోకి వెళ్ళిందండి. ఎలీషాకు మొరపెడుతుంది, నా బిడ్డలను, నా కుమారులను దాసులుగా పట్టుకొని వెళ్తానని వారు బెదిరిస్తున్నారని ఆమె తల్లడిల్లింది ఎలీషా ప్రవక్త దగ్గర. ప్రియ సహోదరి సోదరా, మనం కూడా అనేక మంది బాధపడుతూ ఉంటాం. అప్పులు వాళ్ళు అనేకసార్లు ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటారు, మాటలతో, ప్రవక్తనతో బెదిరిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, గాయపరుస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, ఎవరి దగ్గరైనా మనం అప్పు తీసుకుంటే వాళ్ళు అనే మాటలు చాలా భయంకరంగా ఉంటాయి. సమయానికి ఇస్తే పర్వాలేదు, సమయానికి ఇవ్వకపోయినట్లయితే వారు అనే మాటలు చాలా ఘోరంగా మన హృదయాలను గాయపరిచేవిగా ఉంటాయి. ప్రియ సహోదరి సోదరా, అప్పు తీసుకునే ప్రతి ఒక్కరూ ఏమాత్రం ప్రశాంతంగా ఉండరు. ఎప్పుడు వాళ్ళకి డబ్బులు కట్టాలి, ఎప్పుడు వడ్డీ పంపించాలి, ఎప్పుడు నేను ఈ అప్పు తీర్చాలి అనే ఆలోచనలో ఉంటారు. అందరూ ప్రశాంతంగా నిద్రపోతారు అప్పులు లేని వాళ్ళు, కానీ అప్పులు ఉన్న వాళ్ళు కనీసం ప్రశాంతంగా కూడా నిద్రపోలేరు. ఎందుకంటే వారు కలిగి ఉన్న అప్పులు వాళ్ళ హృదయంలో ఎంతో భారాన్ని పెడుతుంది. ఆలోచన, వాళ్ళ హృదయం ఎంతగానో ఆలోచన చేస్తూ ఉంటుంది ఎప్పుడు. కనుక ఈ స్త్రీ కూడా ఎంతగానో తల్లడిల్లిందండి. ఆమె కలిగి ఉన్న అప్పులను బట్టి భర్తను కోల్పోయింది, నిరాశ నిస్పృహలో ఉంది. అయిన వారు సహాయం చేసేవారు ఎవరూ లేరు ఆమెకి, స్నేహితులు ఎవరు లేరు ఆమెకు సహాయం చేయడానికి, బంధుమిత్రులు ఎవరు లేరు ఆమెకు సహాయం చేయడానికి. చుట్టుపక్కల వారు ఎవరు చూసినా కూడా ఆమె పడుతున్న బాధను గుర్తించలేదు, ఆమె పొందుకున్న దుఃఖాన్ని గుర్తించేది లేదు, ఆమె కుటుంబంలో కలిగి ఉన్న లేమిని ఎవరు గుర్తించలేరు. అయ్యో భర్త లేడే అనే సానుభూతి కూడా ఎవరు ఆ స్త్రీపై చూపించలేదు. కానీ దేవుడు ఆమె పడుతున్న బాధను చూశాడు, ఆమె పొందుకున్న దుఃఖాన్ని చూశాడు, ఆమె కలిగి ఉన్న లేమిని దేవుడు చూసి ఎలీషా ప్రవక్త ఆమె దగ్గరికి వెళ్ళేలా దేవుడు చేశాడు. ప్రియ సహోదరి సోదరా, ఎలీషా ప్రవక్తను దేవుడు అక్కడికి పంపించి ఆమె కలిగి ఉన్న బాధ గురించి ఎలీషా ప్రవక్తతో పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ప్రియ సహోదరి సోదరా, ఎలీషా ప్రవక్త అన్నాడు, నీ దగ్గర ఏముందమ్మా? ఎలీషా ప్రవక్తకి ఆమె కలిగి ఉన్న బాధనంతా చెప్పుకున్నప్పుడు ఎలీషా ప్రవక్తకు ఆమె చెప్పింది, నా భర్త దేవుని యందు భక్తి కలవాడే ఉన్నాడు, అతను మరణించాడు. ఇప్పుడు అతను మరణించిన తర్వాత అనేక మంది అప్పుల వాళ్ళు వచ్చి నా కుమారులను, నేను ప్రేమించి నా కుమారులను దాసులుగా ఉండడానికి ఈడ్చుకొని పోతున్నారు. ఎందుకంటే నేను డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో, ఆర్థికంగా నేను చాలా కృంగిపోయిన స్థితిలో ఉన్నాను. కాబట్టి అప్పుల వాళ్ళు అనేక విధాలుగా నన్ను మాటలతో బాధ పెడుతూ నేను ప్రేమించిన కుమారులను దాసులుగా తీసుకువెళ్తానని బెదిరిస్తూ ఉన్నారని ఆ విధవరాలు ఎలీషా ప్రవక్త దగ్గర ప్రాధేయపడుతూ కన్నీటితో, ప్రియ సహోదరి సోదరా, ఆమెకున్న బాధను చెప్పుకుంటూ దేవుడు ఏదైనా సహాయం చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది ఆమె. ప్రియ సహోదరి సోదరా, ఆమె ఎలీషా ప్రవక్తకి ఎందుకు చెప్పుకుంది అంటే ఆమె బాధ, దేవుడు ఆ ప్రవక్త ద్వారా నాకేమన్నా సహాయం చేస్తాడేమో అని ఆశ. ప్రియ సహోదరి సోదరా, మనకు కూడా అనేక మనుషులకు
ఇదే ఆశ ఉంటుంది. మనుషులు అయిన వారు మన అప్పుల్లో ఉన్నప్పుడు అయిన వారు మనల్ని పట్టించుకోరు, స్నేహితులు మనల్ని పట్టించుకోరు. మనం పడుతున్న బాధను, మన కృంగిపోయిన స్థితిని ఎవరు కూడా, మనం కలిగి ఉన్న లేమిని ఎవరు ఈ లోకంలో చూడరు. కానీ ఈ స్త్రీ మాత్రం విశ్వసించిందండి. ఎలీషా ప్రవక్తకు నేను కలిగి ఉన్న ఈ సమస్యను చెప్పుకున్నట్లయితే ఆయన ద్వారా దేవుడు నాకేమైనా సహాయం చేస్తాడేమో, ఆయన ద్వారా దేవుడు ఏమైనా నాకు కృప చూపించి నేను కలిగి ఉన్న ఈ పరిస్థితిలో నుండి విడిపించి నా కుమారులను నేను కాపాడుకోవడానికి దేవుడు కృప చూపించి నాకు సహాయం చేసి నా జీవితంలో అద్భుతం చేస్తాడేమో అనే ఒక ఆశ కలిగి ఉంది. ప్రియ సహోదరి సోదరులారా, మన దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆకలి కొన్న వారిని మేలుతో నింపే దేవుడు. ప్రియ సహోదరి సోదరులారా, హల్లెలూయా. కనుక ఈమె కలిగి ఉన్న ఆశను బట్టి ఎలీషా ప్రవక్త అన్నాడు, అమ్మ నీ దగ్గర ఏముంది అంటే, ఆమె ఏమంటుందండి, నీ దాసురాలైన నా దగ్గర ఒక నూనె కుండ ఉంది, నూనె కుండ ఉంది, అది తప్ప మరి ఏమీ లేదని ఆమె అంది. ప్రియ సహోదరి సోదరులారా, ఆమె అలా చెప్పంలోనే ఆ స్త్రీతో ఎలీషా ప్రవక్త గారు అంటున్నారు, నీవు బయటకు వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్న వట్టి పాత్రలన్నీ తీసుకొనిరా అని చెప్తాడు. ఆ వట్టి పాత్రలన్నీ తీసుకువచ్చి నీ ఎలీషా ప్రవక్త అంటున్నాడు, ఆ ఖాళీ పాత్రలన్నీ నీవు నీ ఇంటిలోనికి తీసుకువెళ్ళి నీవు నీ కుమారులు నీ ఇంటి తలుపు వేసుకొని ఆ పాత్రలన్నీ నూనెతో నింపమని ఎలీషా ప్రవక్త తెలియజేస్తాడు. అక్కడ వాళ్ళు ఆ తల్లి, ఆ విధవరాలైన తల్లి, ఆ కుమారులు ఆ పాత్రలన్నీ నూనెతో నింపుతూ ఉంటారు. ఆ తల్లితో వాళ్ళ కుమారులు అంటారు, అమ్మ ఇంకా ఖాళీ పాత్రలు ఏమీ లేవు, ఇక్కడ ఉన్నవన్నీ తీసుకువచ్చామని తెలియజేస్తారు వాళ్ళు. అప్పుడు నూనె ఏమైందంటే నిలిచిపోయింది. వారికి కావాల్సినంత నూనె ఆ పాత్రలో నింపబడిన తర్వాత ఆ నూనె ఏమైందండి, నిలిచిపోయింది. అంటే రావడం ఆగిపోయింది. ఆమె దగ్గర ఉన్న కుండ ఒకటేనండి, కానీ ఆ ఒక్క కుండతోనే అనేక పాత్రలను నింపడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, ఒక్క కుండతోనే అనేక పాత్రలు నింపాడు దేవుడు. నీవు పోయి ఈ నూనెను అమ్మి నీ అప్పును తీర్చుకోమని ఆ స్త్రీతో ఎలీషా తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, నీవు పోయి ఈ నూనెను అమ్మి నీ అప్పు తీర్చుకొని మిగిలిన నూనెతో నీవు నీ పిల్లలు బ్రతుకుడని ఎలీషా ప్రవక్త తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఆమె దగ్గర ఒక్క కుండే ఉందండి, కానీ ఆ ఒక్క కుండతో దేవుడు అనేక పాత్రలు నింపడానికి కృప చూపించాడు. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ఆమెను అప్పుల వాళ్ళు వచ్చి అవమానపరుస్తున్న ఆమెను తన కుమారులు అప్పుల వాళ్ళకి దాసులుగా వెళ్ళే పరిస్థితి వచ్చిన ఆమెను దేవుడు చూశాడండి. ఎలీషా ప్రవక్త ద్వారా ఆమె కుటుంబాన్ని దేవుడు దర్శించి ఆమె జీవితంలో అద్భుతాన్ని చేసి ఆమె కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి విడుదలను దయచేసి ఉన్నతమైన సహాయాన్ని దేవుడు ఆమెకు చేశాడు. ప్రియ సహోదరి సోదరా, ఆమె అప్పులన్నీ తీర్చబడ్డాయి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అప్పులతో బాధపడుతూ అప్పుల వల్ల కృంగిపోతూ ప్రియ సహోదరి సోదరా ఉండే వారితోనే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. చాలా వార్తల్లో మనం చూస్తూ ఉంటాం, న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటాం. అనేక మంది అప్పుల బాధల వల్ల అవమానాలు తట్టుకోలేక చాలామందిని సూసైడ్ చేసుకొని మరణిస్తూ ఉంటారు. అనేక మందిని అన్ని విధాలుగా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు సైతం
అప్పుల బాధల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని మరణించిన వారు అనేక మంది ఉన్నారు. అనేక పుస్తకాల్లో కూడా అనేక మంది అప్పుల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల అవమానాలు తట్టుకోలేక మరణించిన వారిని గురించి మనం చదువుతూ ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, వారికి తెలియదు ఈ ఘోరమైన పరిస్థితుల్లో నుండి నన్ను విడిపించే దేవుడు ఉన్నాడు అని. అందుకని వాళ్ళు మరణిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, మనకు తెలుసు మనం నమ్ముకున్న దేవుడు మనం ఎంత పెద్ద ఎన్ని అప్పులు ఉన్నా ఆ అప్పులన్నిటినీ దేవుడు ఆయన సహాయంతో తీరుస్తాడని దేవుడు వాక్యం మనతో మాట్లాడతాడు. ప్రియ సహోదరి సోదరా, ఒక్క కుండతోనే దేవుడు పొట్టి పాత్రలన్నీ నింపి ఆ స్త్రీకి సహాయం చేశాడండి. దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ఈ చిన్న ఉద్యోగంతో నేనేం చేయగలుగుతాను, ఈ చిన్న వ్యాపారంలో నేనేం చేయగలుగుతాను, ఈ చిన్న సేవలో ఏం చేయగలుగుతాను, నేను చేసేదానికన్నా, నేను చేసే పనుల కన్నా అప్పులు ఎక్కువైపోతున్నాయి. ప్రియ సహోదరి సోదరా, ఒక కుటుంబ యజమానుడికి ఒక 10,000 డబ్బులు వచ్చినట్లయితే 20,000 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడినట్లయితే 10,000 అప్పు చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు అనేక మందికి ఉంటాయి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఒక్క కొండతో అనేక పాత్రలు నింపిన దేవుడు మన దేవుడు. ప్రియ సహోదరి సోదరా, ఆ స్త్రీ జీవితంలో చేసిన అద్భుతం మీ జీవితంలో కూడా చేయాలి అంటే మీరు కలిగి ఉన్న బాధను దేవుడికి చెప్పుకోవాలి. ఆ స్త్రీ ఎలీషా ప్రవక్తకి చెప్పుకుంది కాబట్టి దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా ఆమె జీవితంలో ఉన్నతమైన సహాయాన్ని అనుగ్రహించి ఆమె జీవితంలో కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి విడిపించాడు. ఏం చెప్పగలం? ఆ చిన్న ఉద్యోగం ద్వారానే, ఆ చిన్న వ్యాపారం ద్వారానే నీవు ఉన్నతమైన స్థితికి వెళ్తావేమో తెలియదు. ప్రియ సహోదరి సోదరా, ఒక్క చిన్న కుండతోనే దేవుడు అన్ని పాత్రలు నింపాడు. నీవు కలిగి ఉన్నది చిన్నదే అయినా నీవు కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు కాబట్టి ఆ చిన్నదాన్ని సైతము నీ జీవితానికి ఉపయోగకరంగా, నీ జీవితానికి ఆశీర్వాదకరంగా దేవుడు మలచగలడు. ప్రియ సహోదరి సోదరా, నమ్మినట్లయితే దేవుడు ఈ రోజే మీ జీవితంలో ఉన్నతమైన అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా. దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ఆ పేద విధవరాలు తన భర్తను కోల్పోయి నిరాశ నిస్పృహలో ఉండి అప్పుల వాళ్ళు వచ్చి ఆమెను మాటలతో గాయపరుస్తూ తన కుమారులను, ఆమె ప్రేమించే కుమారులను దాసులుగా తీసుకొని పోతామని అప్పుల వాళ్ళు బెదిరించినప్పుడు ఆమె ఎలా అయితే ఎలీషా ప్రవక్తకు ఆమె కలిగి ఉన్న బాధను చెప్పుకొని, ఎలీషా ప్రవక్త దేవుని వాక్కు ద్వారా దేవుని వాక్కును ఆమెకు తెలియజేసి సహాయం చేశాడు. ప్రియ సహోదరి సోదరా, ఒక ఖాళీ కుండతో అనేక పాత్రలు నింపబడేలాగా దేవుడు ఆమె జీవితంలో అద్భుతాన్ని చేశాడు. ఆ నూనె అమ్మి ఆమె ఏం చేసిందండి? ఆమె అప్పులను తీర్చుకోగలిగింది. ఆమె జీవితాంతం అప్పులు లేకుండా బ్రతకగలిగింది. మనకి అనేక మందికి ఒక ఆశ ఉంటుంది, అప్పులు లేకుండా బ్రతకాలి అని. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడు. మనం కూడా ఈ స్త్రీ వలె మనకున్న అప్పులను దేవుడికి తెలియజేసే వారిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, చాలా కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళకి కూడా అప్పులు ఉంటాయండి. పేదవాళ్ళకి అప్పులు ఉంటాయి, మధ్యతరగతి కుటుంబ వాళ్ళకి అప్పులు ఉంటాయి, ఉన్నతమైన స్థితిలో ఆస్తి పరులకు కూడా అప్పులు ఉంటాయి. ప్రియ సహోదరి, అనేక మందికి అప్పులు ఉంటాయి. మీకు కలిగి ఉన్న అప్పులను గురించి దేవుడి దగ్గర మీరు మొరపెట్టినట్లయితే ఈ స్త్రీ జీవితంలో దేవుడు ఆమె కలిగి ఉన్న ఒక్క కుండతోనే
అనేక పాత్రలు నింపి అద్భుతాన్ని చేసి ఆ నూనెను ఎలా అయితే వృద్ధి పొందించి ఆ పాత్రలను నింపి ఆ పాత్రలో ఉన్న నూనెను అమ్మి ఆమె కుటుంబాన్ని పోషించుకోవడానికి, ఆమె కలిగి ఉన్న అప్పులను తీర్చుకోవడానికి, ఆమె కుటుంబాన్ని పోషించుకోవడానికి దేవుడు కృప చూపించి సహాయం చేసి ఆమె జీవితంలో అద్భుతాన్ని చేశాడు. అదేవిధంగా మనము మన జీవితంలో కూడా మనం కలిగి ఉన్న అప్పులను దేవుడికి తెలియజేసినట్లయితే ఆయన వాక్కు ద్వారా మనలను కూడా స్వస్థపరిచి మన కలిగి ఉన్న అప్పులన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపించి మనకు ఉన్నతమైన సహాయం చేసి దేవుడు మనలను కూడా ఉన్నతంగా పోషిస్తూ విశ్వాసయాత్రలో మనం ముందుకు సాగేవారుగా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ప్రదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన ఈరోజు వాక్యాన్ని మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా నాయన తండ్రి, ఆ పేద విధవరాలని నాయన తండ్రి, అయ్యా నాయన తండ్రి, ఎలీషా ప్రవక్తను పంపించి నాయన ఆమె జీవితంలో నాయన ఆమె కలిగి ఉన్న నాయన తండ్రి, అయ్యా దీన స్థితిలో నుండి నాయన తండ్రి, అయ్యా నాయన తండ్రి నీవే విడిపించావు తండ్రి. నాయన నీ వాక్ ద్వారా నాయన తండ్రి ఆమెను స్వస్థపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా ఆమె నాయన తండ్రి, ఆమె అప్పులను తీర్చుకోవడానికి నాయన తండ్రి, నువ్వు చేసిన నాయన తండ్రి ఉన్నతమైన సహాయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. తండ్రి ఒక్కొక్కతో అనేక పాత్రలు నింపిన దేవా, గొప్ప దేవుడు తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన మా జీవితంలో కూడా నాయన తండ్రి అనేక మందిని అనేకమైన అప్పుల వల్ల అనేకమైన అవమానాలను పడుతూనైనా బాధపడుతూ కృంగిపోయినా ప్రతి ఒక్కరిని నాయన తండ్రి నీవే దర్శించండి తండ్రి. ప్రతి ఒక్కరికి నీ వాక్ ద్వారా ఉన్నతమైన సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు నీకు మొరపెట్టుకొని నువ్వు ఇచ్చే ఉన్నతమైన స్వస్థతను విడుదలను నీ వాక్ ద్వారా పొందుకొని తండ్రి వారి జీవితంలో కూడా ఈ స్త్రీ జీవితంలో ఎలా అద్భుతాన్ని చూసిందో వారి జీవితంలో కూడా అద్భుతాన్ని చూసే కృపణ ఇచ్చేమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసునామంలో తండ్రి ఈ ఉపవాస దినంలో వేటి కోసం అయితే ఏ ప్రార్థనా స్థితుల కోసం అయితే మొరపెడుతున్నామో తండ్రి ఆ ప్రతి ఒక్క ప్రార్థన అవసరతను తండ్రి నీవే తండ్రి నీ చిత్త ప్రకారం విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో అయ్యా ప్రార్థనలన్నిటికీ జవాబును అనుగ్రహించి స్వస్థపరిచిన తండ్రి నీవేనైనా తండ్రి మా అందరి జీవితాల్లో అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా సంస్థను తండ్రి నీ చిత్త ప్రకారం విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మా అందరి జీవితాల్లో జరిగించి నడిపించి బలపరచమని ఈవేళప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములో తండ్రి చిన్ని ప్రార్థన బంగారు పాదాలకి తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందినాను తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షాలోమ్.